విజయదశమి పండుగను పురస్కరించుకుని కాకినాడ సామూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో శుక్రవారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రులను పురస్కరించుకుని గత నెల 22వ తేదీ నుంచి ప్రతిరోజు వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వందల మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి మాలకొండయ్య, గాది శివరామకృష్ణ, పోలిపల్లి జగన్ మరియు జనసేన నాయకులు సహకరించారు. డాల్ఫిన్ కాలనీలో శ్రీ మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో అలాగే పుర ప్రజల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు జరుపుకొని చివరి రోజునైనటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం, ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్నదానం చేయడం అనేది ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ నవరాత్రులు కూడా వైభవంగా చేస్తూ అందరికీ కూడా సుఖశాంతులతో సంతోషాలతో ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండి సిరి సంపదలు కలిగి ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంతో గొప్పగా ఈ శరన్నవరాత్రులు చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి కూడా అలా దినదనాభివృద్ధి చెందుతూ ప్రజలు ఎక్కువగా అత్యధికంగా పాల్గొనడం, అత్యధికంగా మహాన్నదానం వరకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఈ విషయంలో అందరికీ కూడా మాలకొండయ్య గారి తరపుని మన ప్రజలందరి తరపుని కూడా కృతజ్ఞతలు తెలియపడుతున్నాను. ఓకే సార్. దుర్గా మాతాకి ఈరోజు కాకినాడ నగరంలో డాల్ఫిన్ కాలనీలో గత 11 రోజులుగా దసరా ఉత్సవాలు అమ్మవారి శరణవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున అన్నదానం చేయడం జరిగింది. అన్నదానానికి కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు గాది శివరామకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు ఈ వార్డు ఇన్ఛార్జి జగన్ బాబు, అదేవిధంగా మన కాలనీలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా మా బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, హిందూ సమాజం, సనాతన ధర్మం, అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతమే కాదు హిందూ ధర్మం వర్ధిల్లాలి అనేటటువంటి ఒక నినాదంతో గత 11 రోజులుగా పొద్దున్న సాయంత్రం కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిపించడం జరిగింది. ఏదైతే వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఎస్ఎస్ఎఫ్ నుంచి ఒక అద్భుతమైనటువంటి బృందం వచ్చి దుర్గమ్మ పాటలు పాడారు. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నట్టు భవానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ రోజు కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున లలిత శాస్త్రనామాలు ప్రతిరోజు కూడా, ఒకరోజైతే 1,00,000 లలిత చరణాలు అమ్మవారి దగ్గర చెప్పడం జరిగింది. ఆ విధంగా భక్తి భావంతో కూడినటువంటి కార్యక్రమాలు పూర్తిగా ఇక్కడ జరిగాయి. ఆ విధంగా ప్రతి ఒక్క నేను హిందువుని అనేటటువంటి చాటుకునేటటువంటి అవకాశాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించాం. అయితే నిర్వహించినటువంటి హిందూ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలకి ఆర్థిక సహకారం అందించడమే కాకుండా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రసాదాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఓకే. అక్కడ జై మాత్రే నమ. మరి ఈరోజు మరి 6వ డివిజన్లో డాల్ఫిన్ కాలనీ అనేది ఒకటి ఉంది. ఆ ఏరియాలో 14 సంవత్సరాల నుంచి మా సోదరు అయినటువంటి మరి ఎమ్మిరెడ్డి మాలకొండయ్య గారు ఇక్కడ 14 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాను, తమ్ముడు కోవిడ్ వచ్చింది కదా. కానీ అప్పటి నుంచి కంటిన్యూస్గా నడిపిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మన డివిజన్లోనే కానీ కాకినాడ నగరం కానీ అభివృద్ధి బాగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ వామంతో, తర్వాత దీప నైవేద్యంతో ప్రతి ఈవినింగ్ ఆడవాళ్ళతోటి ఎంతో చక్కగా మహిళలతోటి నేను పూజ చేయాలనే ఆలోచనతో నేను పెట్టాను తమ్ముడని ఇప్పుడే మాలకొండయ్య గారు చెప్పినందుకు నేను చాలా సంతోషం అవుతున్నాను. ఎందుకంటే నేను వార్డు ఇన్ఛార్జిగా నేను చెప్పవలసింది ఏంటంటే, ముఖ్యంగా మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో ఆయన పెట్టినందుకు ఈరోజు ఆ అన్నదాన కార్యక్రమం ఒక 3,000 పైచులకు అందరూ వచ్చి భోంచేసి నైవేద్యాన్ని స్వీకరించి వెళ్ళారని చెప్తుంటుంది. ఎంతో ఆనందంగా ఉంది.
మరి 6వ డివిజన్లో ఇంత కార్యక్రమం ఇంత బాగా వైభవంగా జరిగినందుకు నేను అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ అనిపించండి దుర్గామాతకి. ఎలా వచ్చేది పర్లేదు. ఎలా జరిపేది అక్కదు కెమెరాకి. రీలరా ఒక 2 వీడియోలు, ఇక్కడ ఒక వీడియో అక్కడ ఒక వీడియో చక్కగా అలాగే వీళ్ళందరూ వచ్చేలాగా అలా ఒక తెచ్చు అయిపోయింది. ఇస్తారే కదా, సంవత్సరానికి పోతారే కదా. అందరూ తీరమా హైట్ అంటారు కానీ హైట్ వాళ్ళే పట్టుకోలేరు. అందరు వచ్చినట్టేనా అమ్మాయి మల్లేశ్వర అందరు వచ్చిందా? సరేందమ్మా కొనసాగు పర్లేదు. తోసేసుకోకండి. జయ పైకేసే పైకేసే. అందరూ కింద పడేయా దొరికిన వాళ్ళందరూ పక్క వచ్చేయండి. దొరికిన వాళ్ళు అయిపోయినాయా? అయ్యా నన్నది నువ్వు బాగా గుండు